ఒకప్పుడు దండకారణ్యంలో ఉన్న పెంచలకోన అనే ప్రాంతంలో ఒక యక్షిణి ఉండేది. ఆమె ఆ అరణ్యంలో ఉన్న కొంత ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అక్కడే ఉన్న ఒక కొండ గుహలో జీవిస్తూ తన ప్రాంతంలోకి వచ్చిన మనుషులను పట్టుకుని తింటూ ఉండేది. ఇక ఆ ప్రాంతం గుండా ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు అటు నుండి ఇటు వెళ్లే దారి ఉండటంతో ఆమె ఒకరోజు చెట్టుపై కూర్చుని, ఏమిటి, ఎవరూ ఈరోజు ఇటుగా రావడం లేదు? నేనింకా ఎంతసేపు వేచి ఉండాలో ఏమిటో అని అనుకుంటూ ఉండగానే అటుగా సుదర్శనుడు అనే ఒక ధనికుడి కుమారుడు తన సహాయకులతో అటుగా వస్తూ ఉంటాడు. ఇక సుదర్శనుడు వట్టి అమాయకుడు కావడంతో ఎప్పుడూ అతని సహాయకులు అతని వెంటే ఉండేవారు. అయ్యా, ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ ఆ యక్షిణి ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమిటి, యక్షిణియా అంటే దెయ్యమా? అవునయ్యా, పూర్తిగా దెయ్యం అని చెప్పలేమయ్యా. కానీ యక్షిణులు వాటికంటే భిన్నంగా ఉంటాయి. వాటిలో స్త్రీ రూపంలో ఉండే యక్షిణులైతే ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అవి మనుషులు కనపడితే అస్సలు వదిలిపెట్టవు. వెంటనే మీదపడి మన రక్తాన్ని తాగుతాయి. అవునా? నువ్వు చెప్తుంటేనే భయంగా ఉంది నాకు. నేను దెయ్యాల గురించి విన్నాను, కానీ ఇలాంటి యక్షిణుల గురించి ఎప్పుడూ వినలేదు. సరే పద, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని వారు మాట్లాడుకుంటూ రావడం చెట్టుపై నుండి చూసిన యక్షిణి ఆ రోజు తనకు కావలసిన ఆహారం దొరికినందుకు సంతోషపడుతూ గుంపుగా వస్తున్న వారిని భయపెట్టడం కోసం ఇలా అంటుంది. రండిరా రండి, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. త్వరగా రండి అని గంభీర స్వరంతో అరిచేసరికి ఆ సుదర్శనుడి వెంట ఉన్న సహాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి తలో దిక్కు పరిగెడతారు. దాంతో ఒక్కడే మిగిలిపోయిన సుదర్శనుడు మాత్రం ఆ యక్షిణికి దొరికిపోతాడు. దాంతో ఆమె అతన్ని అక్కడి నుండి మాయం చేసి తన గుహకు తీసుకుపోతుంది. అయ్యో, నేను అమాయకుణ్ణి, నన్ను ఏమీ చేయకండి. నేను మీరు ఏం చెబితే అది చేస్తాను. నన్ను ప్రాణాలతో ఉండనివ్వండి, అది చాలు అని వేడుకుంటాడు సుదర్శనుడు. అయితే అప్పుడే అతని ముఖం చూసిన యక్షిణి అతని అందానికి దాసోహమై తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏమిటి, ఇతను ఇంత అందంగా ఉన్నాడు? ఇతన్ని చూస్తూ ఉంటే నాకెందుకు ఇతన్ని చంపాలి అనిపించడం లేదు. నేనెలాగూ ఈ అడవిలో ఒంటరిగానే ఉంటున్నాను. ఇక ఇతను చూడ్డానికి ఒట్టే అమాయకుల్లా ఉన్నాడు. ఇతన్ని వివాహం చేసుకుని ఇద్దరం కలిసి ఈ అడవిలోనే జీవిస్తాం అని అనుకుంటూ అతని ముఖాన్ని తేరిపార చూస్తూ ఉంటుంది యక్షిణి. దాంతో సుదర్శనుడు ఆమెతో ఇలా అంటాడు. అయ్యో, ఏమిటి మీరు నన్నలా చూస్తున్నారు? దయచేసి నన్ను చంపవద్దు. నన్ను వదిలిపెట్టండి. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. లేదు, నువ్విక్కడి నుండి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నిన్ను చంపవద్దు అని వేడుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను చంపను. కాని అందుకు ప్రతిఫలంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నాతో పాటే ఇక్కడే ఈ గుహలోనే ఉండిపోవాలి. ఏమిటి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను వదిలేస్తావా? అయితే సరే, నాకు నీ చేతుల్లో చచ్చిపోవడం కంటే నిన్ను పెళ్లి చేసుకోవడమే మంచిది అనిపిస్తోంది అని అనడంతో ఆ యక్షిణి అతన్ని వివాహమాడి ఆమె అతన్ని తినక భర్తగా తన వద్ద ఉంచుకుంటుంది. ఇక ఇద్దరూ ఆ గుహలోనే కాపురం చేస్తారు. అలా యక్షిణి రోజు మనుషుల్ని పట్టుకుని తాను తిని తన భర్తకు మాత్రం మనుషులు తమ వెంట తెచ్చుకున్న బట్టలు, బియ్యము, నూనె మొదలైనవి ఇచ్చేది. ఇదిగో, వీటిలో నీకు కావలసినవి వండుకుని తిను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ గుహను వీడి బయటకు రావద్దు. నీకు ఏం కావాలన్నా నన్నడుగు, నేను తీసుకుని వస్తాను. సరేనా? సరే సరే, ఇక నీ మాట కాదు అనటానికి నా దగ్గర వేరే మార్గం కూడా లేదు కదా. అలాగే చేస్తాను అని చెప్పడంతో తాను బయటకు పోయినప్పుడు తన భర్త పారిపోకుండా ఆ గుహద్వారానికి ఒక పెద్ద బండను అడ్డం పెట్టి వెళ్లేది యక్షిణి. ఇలా ఉండగా కొంతకాలానికి వారిద్దరికీ ఒక కొడుకు పుడతాడు. వాడికి కార్తీవుడు అని పేరు పెడుతుంది యక్షిణి. ఇక తన భర్తను, కొడుకును కూడా అతి ప్రేమగా చూసుకునేది. నా బంగారం, నా చిన్న, ఎంత ముద్దుగా ఉన్నావో. నువ్వు కూడా ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్లకు. ఎందుకంటే నువ్వు నా ప్రాణం. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒక యక్షిణివై ఉండి కూడా నీ బిడ్డను అంతగా ప్రేమిస్తున్నావు. ఎందుకుండదు? మీ మనుషులొక్కరికే కాదు, ఈ ప్రపంచంలో
ప్రతి తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. బాగుంది నీ తల్లి ప్రేమ. కాని నీ ప్రేమతో వాణ్ణి కూడా నాలా ఈ గుహలో బందీగా చేస్తున్నావన్న సంగతి నువ్వు గుర్తిస్తే మంచిది అని అనటంతో ఆ యక్షిణికి ఎక్కడలేని కోపం వచ్చి, నేను మీపై చూపించేది ప్రేమ అని నేననుకుంటున్నాను, కానీ ఇది మీరు చెరసాల అని భావిస్తున్నారు. మీ విషయంలో నేనేమీ చెయ్యలేను. ఎందుకంటే ఒకసారి మీరు నా నుండి తప్పించుకుని వెళితే ఇక మీరు నాకు దక్కరు అన్న సంగతి నాకు తెలుసు అని తాను బయటకు పోయేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరినీ ఆ గుహలో ఉంచి ఒక రాయి అడ్డం పెట్టిపోయేది. అలా ఆమె కొడుకు కార్తీవుడు కొంతకాలానికి పెరిగి పెద్దవాడవుతాడు. అలా ఒకనాడు యక్షిణి బయటికి వెళ్లిన సమయంలో కార్తీవుడు తన తండ్రితో ఇలా అంటాడు, నాన్నా, ఎంతసేపు మనం ఇలా గుహలో బందీగా ఉంటాం? రోజు అమ్మ ఎక్కడికో వెళ్ళొస్తుంది కదా, మనం కూడా బయటికెళ్దాం పద నాన్నా. లేదు కార్తీవా, మనం బయటికి వెళ్ళకూడదు అని మీ అమ్మ చెప్పింది కదా. ఒకవేళ ఆమె మాట కాదు అని మనం బయటికి వెళ్ళినా అది మనకు ఏమాత్రం మంచిది కాదు. మరేం పర్వాలేదు నాన్నా, నేనున్నాను కదా నాన్నా. పద, మనం బయటికెళ్దాం. అమ్మ వస్తే నేను చెప్తానులే అని కార్తీవుడు ఆ గుహకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించి తండ్రిని బయటకు తీసుకువస్తాడు. అయితే సరిగ్గా అదే సమయానికి ఆ యక్షిణి అక్కడికి వచ్చి వారు బయట ఉండటం చూసి, మీ ఇద్దరినీ బయటకు రావద్దు అని చెప్పాను కదా, అయినా మీరెందుకు బయటకొచ్చారు? అసలు ఈ గుహ ముందు అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తొలగించారు అని అడుగుతుంది. అయితే ఆమె ఆగ్రహాన్ని చూసిన సుదర్శనుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక కార్తీవుడు మాత్రం ఇలా అంటాడు, అమ్మా, అది మరి ఆ రాయిని నేనే తొలగించాను. ఈ గుహలో చీకటిగా ఉందమ్మా, కొంచెంసేపు బయట వెలుతురు చూద్దామని బయటికొచ్చామంతే. అయితే కొడుకు మీద ప్రేమతో అతన్ని ఏమీ అనలేకపోతుంది యక్షిణి. ఇక మరుసటి రోజు కార్తీవుడు యక్షిణి లేనప్పుడు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు, నాన్నా, నా మనసులో ఒక సందేహం ఎప్పటినుంచో ఉంది, అడగమంటారా? ఏమిట్రా నీ సందేహం? మరేం లేదు నాన్నా, అసలు అమ్మ చూస్తే అదోలా భయంకరంగా ఉంటుంది, కానీ నువ్వు నేను ఒకేలా ఉంటాం. మన మధ్య పోలికల్లో ఎందుకింత తేడా వచ్చింది? ఓ అదా, మీ అమ్మ మనుషులను చంపి తినే యక్షిణి. ఇక నువ్వు నేను మనుషులం. అసలు మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, ఆ దూరంగా కనిపిస్తున్న కొండవతల ఉన్న గ్రామాల్లో. నన్ను కూడా మీ అమ్మ ఒకప్పుడు అక్కడి నుంచే ఎత్తుకుని వచ్చి ఇక్కడ బంధించింది. అవునా నాన్నా, మనం మనిషి జాతికి చెందిన వాళ్ళమే అయితే ఇక ఇక్కడ ఉండటం దేనికి? మనం కూడా ఆ మనుషులుండే చోటికి పోదాం నాన్నా. చెప్పాను కదా, మనం మీ అమ్మని కాదని ఇక్కడి నుంచి పారిపోతే మనం మీ అమ్మ ఆధీనంలో ఉన్న ప్రాంతం దాటి వెళ్లేలోపే ఆమె మన ఇద్దరినీ చంపేస్తుంది. ఏంటేంటి అంటే, మనం ఆమెకు ఆధీనంలో లేని ప్రాంతానికి వెళ్తే ఇక మనల్ని పట్టుకోలేదా? అవును, ఆమె ఒకప్పుడు ఒక గంధర్వుడి వద్ద కొంతకాలం సేవ చేసి అతని వద్ద నుండి ఈ ప్రాంతాన్ని కానుకగా పొందిందని అందరూ అనేవారు. అంతేకాదు, ఈ ప్రాంతం దాటితే ఆమెకు ఉన్న కొన్ని ప్రత్యేక శక్తులు కూడా పనిచేయబట. అయితే ఆమె ఆధీనంలో ఉన్న ఈ ప్రాంత సరిహద్దులేమిటో మీకు తెలుసా? లేదు, అది నాకు తెలీదు. అది మీ అమ్మకు మాత్రమే తెలుసు అని అనడంతో కార్తీవుడు కొంతసేపు ఆలోచించి ఏదో ఒక ఉపాయం తట్టి ఒకరోజు తన తల్లిని ఇలా అడుగుతాడు, అమ్మా, నీ ఆస్తికి నేనే కదమ్మా వారసుణ్ణి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా మందే అంట కదా, మరి నీ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి హద్దులేంటో చెప్పగలవా? అని చాలా ప్రేమగా అడుగుతాడు కార్తీవుడు. దాంతో ఆమె అతనికి 4 దిక్కులా కొండలు ఇతర గుర్తులు చూపి ఇలా అంటుంది, ఇది మొత్తం మన ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు మనల్ని ఎదిరించి నిలబడడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్తుంది యక్షిణి. అలా 2-3 రోజులు గడిచిన తర్వాత కార్తీవుడు తన తల్లి బయటకు వెళ్లిన సమయంలో తన తండ్రిని తీసుకుని ఆమె చూపిన సరిహద్దు దాటి ఒక నదిని చేరుకుంటారు. సరిగ్గా అదే సమయానికి యక్షిణి కూడా అక్కడికి వచ్చి వాళ్లు తన పొలిమేర దాటినట్టు గ్రహించి, నాయనా, నీ తండ్రిని తీసుకుని వచ్చే. నేను మీకు ఏం లోపం చేశాన్రా? నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అని బతిమాలుతుంది. ఈలోపుగా సుదర్శనుడు కార్తీవుడు ఆ ఏరు దాటి అవతలకు వెళ్ళిపోతారు. కార్తీవుడు తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా, మేము మనుషులం, నువ్వేమో యక్షిణివి. ఇలా బందీగా నీ దగ్గర మేము ఎంతకాలం ఉంటాం చెప్పు. అందుకే
మమ్మల్ని ఇక వదిలేయమ్మా, మేము మనుషుల దగ్గరికే వెళ్ళిపోతాం. నాయనా, ఇంక నువ్వు తిరిగి రానే రావా? నీలా చదువు రానివాడు ఆ మనుషుల మధ్య బతకడం చాలా కష్టం. అందుకే ఇంతకాలం నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నన్ను క్షమించమ్మా, కానీ ఒకసారి ఆ మనుషుల మధ్య ఎలా బతకాలో నేర్చుకుని మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఇప్పటికి నన్ను వెళ్ళనివ్వమ్మా. సరే, అయితే నువ్వు వెళ్ళిపోతాను అని నిశ్చయించుకున్నాక ఇక నేను నిన్ను అస్సలు ఆపను. అయితే నీకు చింతామణి అనే విద్యనిస్తాను. దాని ప్రభావంతో నువ్వు కాలచక్రంలో ఒక 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి దొంగల అడుగుజాడలు కనిపెట్టి పోయిన వస్తువులను కనిపెట్టగలవు. ఆ విద్యతో నువ్వు సుఖంగా బతుకు అని కొడుక్కి చెప్పి తనకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూనే అతని చెవిలో మంత్రోపదేశం చేసి కార్తీవుణ్ణి అక్కడ్నుండి పంపించేస్తుంది. అలా కార్తీవుడు తండ్రిని వెంటబెట్టుకుని వారణాసిని పాలిస్తున్న రాజు శ్రవణుడి వద్దకు వచ్చి, మహారాజా, మేం చాలా దూరం నుండి వస్తున్నాం. మీ దగ్గర ఏదైనా కొలువుంటే ఇప్పించండి. నీకు వచ్చిన విద్యలేమిటో తెలిస్తే నీకు ఎటువంటి కొలువు ఇవ్వాలో ఆలోచిస్తాను. నా వద్ద మా తల్లిగారు ప్రసాదించిన ఒక ప్రత్యేకమైన విద్య ఉంది మహారాజా. ఆ విద్యతో నేను ఈ కాలచక్రంలో దొంగల అడుగుజాడల ప్రకారం ఒక 12 ఏళ్ల వరకు వెనక్కి వెళ్లి పోయిన వస్తువుల్ని తిరిగి తీసుకురాగలను. నీలాంటి ప్రత్యేక విద్య ఉన్నవాళ్లు మాకు చాలా అవసరం. వెంటనే నువ్వు మా కొలువులో చేరిపో. నీకు రోజుకు 100 నాణాలు ఇస్తాను అని చెప్పి కార్తీవుణ్ణి తన కొలువులో పెట్టుకుంటాడు శ్రవణుడు. అయితే కార్తీవుడికి అంత సొమ్ము ఇవ్వడం నచ్చని మంత్రి ఒకనాడు రాజుతో, మహారాజా, ఈ కార్తీవుడు జీతం పుచ్చుకుంటున్నాడే గాని తన విద్య మనకు చూపించిన పాపాన పోలేదు. నిజంగా అతనికి అన్ని శక్తులు ఉంటే వెంటనే అతన్ని పరీక్షించి చూడండి. దాంతో శ్రవణుడు కార్తీవుణ్ణి పరీక్షించాలని భావించి 2 భటులను పిలిచి వారికి కొన్ని రత్నాలనిచ్చి వారికేదో చెప్పి అక్కడ్నుండి పంపించేస్తాడు. ఇక మర్నాడు రాజభవనంలో రత్నాలు పోయినట్టు పుకారు పుడుతుంది. దాంతో శ్రవణుడు కార్తీవుణ్ణి పిలిపించి ఇలా అంటాడు, కార్తీవా, మన రాజభవనంలో చొరబడి ఎవరో నిన్న రత్నాలు దోచుకు వెళ్లారు. నీ విద్యను ఉపయోగించి అవి ఎక్కడ ఉన్నాయో చెప్పగలవా? 12 ఏళ్ల క్రితం పోయిన వస్తువుల్నే తేగలను మహారాజా. అలాంటిది నిన్న పోయిన వాటిని తిరిగి తేవడం ఎంత పని? అలాగే తెస్తాను అని తన తల్లిని స్మరించుకుని ఆమె చెప్పిన మంత్రం జపించి, మహారాజా, నాకు 2 దొంగల అడుగుజాడలు కనిపిస్తున్నాయి అని అంటాడు. అలా అతను రాజుగారి అడుగుజాడలు, మంత్రి అడుగుజాడలు పట్టుకుని రత్నాలుండే చోటుకి వెళతాడు. అక్కడ్నుంచి అతను రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగి ప్రాకారం చేరి, మహారాజా, అడుగుజాడలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. నిచ్చెన తెప్పించండి అని అంటాడు. తరువాత అతను నిచ్చెన మీద ప్రాకారం ఎక్కి బయటకు దిగి చావడి వద్దకు వెళ్లి మళ్లీ ప్రాకారం ఎక్కి దిగి కోనేరు వద్దకు వచ్చి దాని చుట్టూ 3 సార్లు తిరిగి, మహారాజా, దొంగలు ఈ కోనెట్లో దిగారు అంటూ తాను కూడా దిగి అందులో ఉన్న రత్నాలు పైకి తీసి, మహారాజా, ఈ దొంగలు చాలా గట్టివాళ్లు. ఈ మార్గాన రాజభవనం ఎక్కారు. బాగుంది. అంటే నువ్వు పోయిన వస్తువులు తీసుకురాగలవు గాని అసలు దొంగల్ని పట్టలేవా? ఎందుకు పట్టలేను? అసలు దొంగలు కూడా ఇక్కడే ఉన్నారు. అయినా పోయిన వస్తువులు దొరికాక ఇక దొంగల ప్రసక్తి దేనికండి? అదేలాగోయ్, అసలు దొంగలెవరో చెప్పకపోతే ఆ రత్నాల దొంగ నువ్వేని మేము అనుకోవాల్సి వస్తుంది. అలా అయితే రేపు నిండు సభలో అందరి ముందు ఆ అసలు దొంగలెవరో చెప్తాను అని అంటాడు కార్తీవుడు. ఇక మరుసటి రోజు నిండు సభలో, కార్తీవా, ఇప్పుడు చెప్పు, అసలు రత్నాలు దొంగిలించిన ఆ దొంగలెవరు? ఇంకెవరు మహారాజా? మీరు మంత్రిగారును. ఈ మాటలు విన్న సభలో వాళ్లు ఆశ్చర్యపోతారు. రాజు కార్తీవుడి విద్యకు మెచ్చుకుని తాను అతనికి పెట్టిన పరీక్ష గురించి వివరించి సభికులకు చెప్పి అతనికి అంతులేని కానుకలిచ్చి సత్కరిస్తాడు. దాంతో వెంటనే కార్తీవుడు ఆ కానుకలను తీసుకుని అడవిలో ఉన్న తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటాడు, అమ్మా, ఇంతకాలం నేను బయట ప్రపంచంలో బతకలేను అనేగా నీ భయం? ఇదిగో చూడు, నువ్వు ప్రసాదించిన విద్యతో నేను మహారాజు పెట్టిన పరీక్షలో గెలిచి తిరిగొచ్చాను. ఇకనైనా నేను ఆ మానవ సమూహంలో బతకగలని నమ్ముతావా? ఎందుకు నమ్మను బాబు, నువ్వు ఇక పెద్దవాడివైపోయావు. ఇక నీ మీద నాకు ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి. ఇక నువ్వు స్వేచ్ఛగా బ్రతుకు. కాని ఇక్కడ ఈ తల్లిని మాత్రం మర్చిపోకు నాన్నా
అని కొడుకును దీవించి అతన్ని అక్కడ్నుండి పంపించివేస్తుంది యక్షిణి. అలా కార్తీవుడు ఆ చీకటి గుహ నుండి విముక్తి పొంది రాజుగారి కొలువులో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి సుఖంగా జీవిస్తాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.